చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆంధ్ర నయీంగా తయారయ్యాడని వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల అక్రమార్జనపైనే ఇటీవల టీడీపీ వర్క్షాప్ జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు 40 నుంచి 50 కోట్ల టార్గెట్ పెట్టారని అన్నారు. కోట్ల రూపాయలు సంపాదించిన వారికే ఏ గ్రేడ్లు ఇచ్చారని తెలిపారు. ఓవైపు రాష్ట్రం ఆర్థిక లోటులో ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా అవినీతిలో మునిగిపోయారని గౌతమ్ రెడ్డి విమర్శించారు. చెప్పినటువంటి దాంట్లో సీక్రెట్ ఉందట, సీల్డ్ కవర్లు ఉన్నాయట. అంటే దాని అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా తమ జేబుల్లో ఉండాలట. లేనటువంటి వాడు అనర్హుడిగా ప్రకటిస్తారట. మాకు తెలిసినటువంటి సమాచారం. అదే పద్ధతిలో ఇవాళ వాళ్ళు చెప్పేటువంటి దానిలో కూడా ఎవరెవరు ఏ రకంగా సంపాదించాలి, సంపాదించినటువంటి వాళ్ళకి అనర్హులుగా కూడా ఉపయోగపడతారు అనేటువంటిది కూడా మాకు అనిపిస్తూ ఉంది. నాకైతే అనిపిస్తూ ఉంది. ఇవాళ వారు చేసేటువంటి దానిలో, చూసేటువంటి దానిలో కూడా మనకు అర్థమవుతుంది. ఒక ఆయన ఇంటర్మీడియట్ పరీక్ష రాసి పట్టుబడతాడు. ఒక ఆవిడ ఒక మంత్రి గారి ఇంట్లోకి డబ్బులు సరాసరిగాని వెళ్ళిపోతే 10 లక్షల రూపాయలు సుజాత గారు మంత్రి గారి ఇంట్లోనే డైరెక్ట్గా దొరికినాయి. ఇంకొక ఎమ్మెల్యే గారి ఇంట్లో 50 కోట్ల రూపాయలు నోట్ల కట్టలు దొరికినటువంటివి జరిగినాయి. ఒక ఆయన బోడే గారు అనేటువంటిది ఆయన పరీక్షల్లో పట్టుబడితే బోండా అనేటువంటి ఆయనను కారు రేసులు, సెక్స్ రాకెట్లు, అదే కాదు అనుకుంటే కుక్క కథలు చెప్పుకుంటే ప్రభుత్వ స్థలాలను ఆక్యుపై చేసుకుని సంపాదన చేసుకునేటువంటి పద్ధతిలోకి వచ్చారంటే టీడీపీ వాళ్ళు అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుంటారు అనేటువంటిది.